నిమీలిత నేత్రద్వయం శ్రవణంతో దృశ్యం వీణులతో వీక్షణం వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ ఓనమాలు వింటారు. ముందుగా ఊహించిన సంగతే అయినా శివరామయ్య గారికి ఆ వార్త కొండంత ఆనందాన్నే కలుగచేసింది. ఎంత బడిపంతులు పనిచేస్తూ పేద బ్రతుకు బ్రతుకుతున్నా ఆ క్షణం అతని మనోసామ్రాజ్యం అంతటా నిండి పొంగిపోతున్న సంతోషపు వెల్లువలో ప్రపంచాన్ని జయించిన గర్వం తొణికిసలాడింది. విద్యను నమ్ముకుని బ్రతుకుతున్నందుకు సరస్వతీదేవి తనకు అన్యాయం చెయ్యలేదు. తూర్పు వాకిట్లో పారిజాతం మొక్క దగ్గరగా పాతకాలం నాటి ఈజీ చైర్లో కూర్చున్న శివరామయ్య గారికి ఆ తొలి సంధ్యలో ఎన్నో కొత్త అందాలు గోచరించాయి. వ్రేళ్లు నాటుకుని పెరుగుతూ ఉన్న భావికాలపు వృక్షానికి కొత్త చిగుళ్లు కనిపించాయి. ఎప్పుడూ ఏ ఆశలు ఆవేదనలు ఎరుగని ఆకాశం అవతార పురుషుల మేని రంగులో నీలంగా నిర్మలంగా ఉంది. రోజూ చూసే సూర్యోదయమే అయినా అందులోని వింత కాంతి రేపటి ఆశల కిరణంలా ద్యోతకమైంది అతనికి. అదే సూర్యోదయంలో కాలచక్ర ప్రగతి కనిపించింది, జ్ఞానం కనిపించింది. తమ జీవితాలకి వెలుగును చూపే భగవానుడు కనిపించాడు. ఎగిరే పక్షుల్లోనూ వీచే గాలిలోనూ స్వేచ్ఛ కనిపించింది. శివరామయ్య గారి మనసు ఆనందంతో పులకరించింది. ఆ అనుభూతికి ఆ ఆనందానికి కారణం ఆయన గారి రెండో పుత్రరత్నం శ్రీను 10వ తరగతి పరీక్ష ప్రథమ శ్రేణిలో పాస్ అవడమే. తూర్పు ఆకాశంలో లేత వెలుగులు విరజిమ్మే సమయానికి న్యూస్ పేపర్ పట్టుకొచ్చి ఆ సంతోష వార్తను ఆయన చెవిన వేశాడు శ్రీను. దేవుడి గదిలోంచి గంట వినిపించడంతో లేచి లోపలికి నడిచారు శివరామయ్య గారు. పారిజాత కుసుమాలతో కృష్ణ విగ్రహాన్ని అలంకరించి పూజ పూర్తి చేసి వస్తున్న మహాలక్ష్మమ్మ గారు లక్ష్మీదేవిలా కనిపించారు ఆయన కళ్ళకి. ఆమె వదనంలోనూ ఆనందమే. ప్రసాదాన్ని ఆయనకు అందిస్తూ, విన్నారా, ఈ ఏడు 25% పాస్ అయ్యారట, అందులో మనవాడు ఫస్ట్ వచ్చాడంటే గొప్పే అంది. గొప్ప కాక వాడెవరనుకున్నావు? నిత్యం వందలాది విద్యార్థులకు విద్యాదానం చేసే ఉపాధ్యాయుడు కొడుకు. ఇంట ఎర్రని ఏగాని లేకపోయినా విద్య చేత గొప్పవారిమే మనం అంటూ కుంకీకున్న లాల్చీని తీసి వేసుకుని బయటికి నడిచారాయన. తనకు కావలసిన వాళ్లకి, తన మేలును కాంక్షించేవారికి, తన కష్టసుఖాల్లోనూ ఆలోచనల్లోనూ పాలు పంచుకునే ఆప్తులకి పుత్రరత్నం పాసైన సంగతి చెప్పి 1 గంటలో తిరిగొచ్చారాయన. మీవాడు ఫస్టున రాకపోతే ఇంకెవరొస్తారు? చదువు, సంస్కారం, విజ్ఞత ఉన్న వంశం మీది. ఆ కుటుంబంలోంచి వచ్చినవాడు ఆ తెలివితేటల్ని పుణికి పుచ్చుకోకుండా ఎలా ఉంటాడు అన్నారంతా. అవును మరి, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ సమస్యలు తనను చదువుకోనివ్వలేదు. కానీ లేకుంటే తను యూనివర్సిటీలో ప్రొఫెసరే అయ్యుండేవాడు. పెద్దవాడు కృష్ణమోహన్ మాత్రం తెలివి తక్కువవాడేం కాదు. కాలేజీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి స్కాలర్షిప్పుల మీద చదివాడు. తిండి బట్ట ఖర్చు మినహా వాడి చదువుకి ఏం తను ఖర్చు పెట్టలేదు. వాడు కలెక్టర్ అవ్వాలని వాళ్ళమ్మ ఆశపడేది. ఐఏఎస్కి వెళ్తే అందులో నిలిచేవాడే. కానీ ఎన్ని తెలివితేటలున్నా దాని వెనకో అదృష్టం కూడా కలిసి రావాలి. నొసట గీత ప్రకారం జీవిత గమనం నిర్దేశించబడుతుందని నమ్మేవాళ్లలో తానొకడు. అనుకోకుండా వచ్చిన బ్యాంకు ఉద్యోగంలో కృష్ణమోహన్ స్థిరపడిపోయాడు. స్వయం కృషి, పట్టుదల ఉన్నవాడు ఏ రంగంలో ఉన్నా రాణించగలడు. ఆ నమ్మకం తనకుంది. దూరంగా ఒక్కడు ఉంటున్నాడన్న బాధ తప్పితే మరో చింత లేదు వాడి గురించి. నెమ్మదిగా వాణ్ణి ఇంటివాణ్ణి చేసేస్తే ఆ బాధ తీరిపోతుంది. 2 కొడుకుల మధ్య ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల సరస్వతి. ఎలాగో దానికి తగిన వరుణ్ణి వెతుక్కోపోలేడు. శివరామయ్య గారి తలపులు పరిపరి విధాల పోతున్నాయి. వంట అయింది, వడ్డించేయమంటారా అంటూ వచ్చారు మహాలక్ష్మమ్మ గారు. ఆలోచనల్ని అంతటితో కట్టిపెట్టి లేచారు శివరామయ్య గారు. మధ్యగదిలో శ్రీను ఏదో పుస్తకం చదువుతూ కనిపించాడు ఆయనకు. శ్రీను అందరి పిల్లల్లాంటి ఆటధ్యాస పిల్లాడు కాదు. వాడికి చదువు మీద ఎంత శ్రద్ధో. సమయం దొరికితే చాలు ఏదో ఒక పుస్తకం తీసి చదువుతూనే ఉంటాడు. అదృష్టం కలిసి రావాలే కానీ వాడు వాళ్ళ అమ్మ ఆశయం మేరకు ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ తప్పకుండా అవుతాడు. శివరామయ్య గారి కళ్ళు మెరిశాయి.
భోజనం చేసి యథాప్రకారం స్కూల్కి బయలుదేరారు. ఆ రోజంతా సరస్వతీదేవి ఆవహించినట్టే పిల్లలకి పాఠాలు చెప్పారు. సాయంకాలం ఇంటికి తిరిగొస్తుంటే పోస్ట్ మ్యాన్ కనిపించి, మాస్టారు మీకో ఉత్తరం అని ఓ కవర్ అందించాడు. ఆ కవరుపైనున్న దస్తూరి చూడ్డంతోనే శివరామయ్య గారికి మనసులోంచి సంతోషం పొంగుకొచ్చింది. హైదరాబాదు నుండి పెద్ద కొడుకు కృష్ణమోహన్ రాసినదది. వెంటనే తీసి ఏం రాశాడో చదివేయాలనిపించింది. కానీ ఆతృతను మనసులోనే అణచుకుని కవర్ని లాల్చీ జేబులో పెట్టుకున్నాడు. కృష్ణమోహన్ అందరిలాగా అక్కడ క్షేమం ఇక్కడ క్షేమం అంటూ 4 పొడి ముక్కలు రాసి ఉత్తరం ముగించడు. వాడు రాసిన ఉత్తరం చదువుతుంటే వాడితో మాట్లాడుతున్న అనుభవం కలుగుతుంది. అంత చక్కగా ఉత్తరాలు రాస్తాడు. వివరాల్ని విశేషాలని కళ్లకు కట్టినట్టే రాస్తాడు. అటువంటి ఉత్తరాలని ఆదరాబాదరాగా చదివితే లాభం లేదు. నడకలో వేగం హెచ్చించి ఇంటికొచ్చి కాసింత కాఫీ తాగి తాపీగా ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. ఉత్తరమంతా చదివాక ఆశించిన దానికంటే ఎక్కువ ఆనందం కలిగింది ఆయనకి. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా దాటేస్తూ ఇప్పుడు నాకేం తొందర అనేవాడు. ఈ ఉత్తరంలో ఆ సంగతి రాయడం ఆశ్చర్యం అనిపించింది. ఆ వెంటనే భార్యని పిలిచి ఉత్తరాన్ని పూర్తిగా చదివి వినిపించారు. పోన్లేండి, మనవాళ్ళు మన ఊరి పిల్ల, మీ అంగీకారం అయితే చూసుకుందికెట్లాగూ వస్తానంటున్నాడు. శుభం, రమ్మని ఓ కార్డు రాసిపడేయండి అందావిడ. భార్య మాటలకి సరేనన్నట్టు తలూపి సంతృప్తిగా నిట్టూర్చారు శివరామయ్య గారు. శ్రీనివాస్ చాలా హుషారుగా ఉన్నాడు. ఆ రోజు కాలేజీలో చేరే రోజు ఉన్న ఒక్కగానొక్క ప్యాంటు, టెరికాటన్ చొక్కా ఉతికి ఇస్త్రీ చేయించుకున్నాడు. 10వ తరగతి పాస్ సర్టిఫికెటు, మార్కుల లిస్టు, తదితర సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, కాలేజీ వారు పంపిన ఇంటిమేషన్ కార్డు, కాలేజీ అడ్మిషన్ టైం అప్పుడు కావాల్సిన అన్ని సర్టిఫికెట్లు ఒక ఫైల్లో పెట్టుకున్నాడు. అవి కాక హై స్కూల్లో తను డిబేటింగ్లోనూ ఎస్సే రైటింగ్లోనూ పాల్గొని ఫస్టులు తెచ్చుకున్న సర్టిఫికెట్లు కూడా వాటి అడుగున పెట్టాడు. వాటన్నింటినీ సంతృప్తిగా చూసుకుంటూ మార్కుల జాబితాను మరొక్కమారు చూసుకున్నాడు. సగటున 86% మార్కులొచ్చాయి. ఏ ఒక్క సబ్జెక్టులోనూ 80కి తగ్గలేదు. అందుకే ఊళ్ళో మొత్తం 3 జూనియర్ కాలేజీలున్నా 3ంటిలోనూ మంచి కాలేజీ అనుకున్న ఒక్క కాలేజీకే అప్లై చేసి ఊరుకున్నాడు. ఎంత కాంపిటీషన్ ఉన్నా తనకు మాత్రం సీటు రావడం ఖాయం అనుకున్నాడు. తన స్నేహితులు చాలామంది 3ంటికి అప్లై చేసి ఏ కాలేజీలో సీటొచ్చినా చాలు అన్నట్టు చూశారు. తననుకున్నట్టే తనకు సీటొచ్చింది. ఈ 2 ఏళ్ల కాలేజీ చదువు తన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటారు నాన్నగారు. ఏమైనా సరే తనింతకంటే బాగా చదవాలి, నలుగురిలోనూ పేరు తెచ్చుకోవాలి అనుకున్నాడు. అతని మనసు ఆ క్షణంలో ఆనంద డోలికలూగింది. కాలేజీలో ప్రిలిమినరీ ఇంటర్వ్యూ 10 గంటలకు కాబట్టి 9 గంటలకే ఇంటి దగ్గర బయలుదేరారు తండ్రి కొడుకు. శివరామయ్య గారు ఆ పూట స్కూల్కి సెలవు పెట్టేశారు. ఆయన కాలేజీలో అడుగు పెట్టేసరికి కాలేజీ ఆవరణంతా కోలాహలంగా ఉంది. అక్కడో బోర్డు మీద మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేసిన విద్యార్థుల లిస్టు ఉంది. ఆతృతగా దాన్ని పరికించారు శివరామయ్య గారు. అందులో 4వ పేరే శ్రీనివాస్ది. సరిగ్గా 10 గంటలయ్యేసరికి ఇంటిమేషన్ కార్డులన్నీ కలెక్ట్ చేసి వరుసగా పిలవడం మొదలెట్టారు. శ్రీనివాస్ పేరు పిలవగానే శివరామయ్య గారు కొడుకుని తీసుకుని లోపలికెళ్లారు. అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేస్తున్నాడో వృద్ధ జంబూకం. అతన్ని చూస్తే అలానే అనిపించింది శివరామయ్య గారికి. అన్ని సర్టిఫికేట్లు చూశాక అప్లికేషన్ ఫారాన్ని ప్రిన్సిపల్ గారి సంతకం కోసం పంపిస్తాం, ఈలోగా మీరు ఫీజు చెల్లించి రండి అంటూ ఓ చిన్న స్లిప్పును శివరామయ్య చేతికి అందించాడతను. ఫీజు ఎంత కట్టాలో సెలవిస్తే అంటూ ఆగిపోయారు ఆయన. అందులోనే ఉంటుంది చూడండి అని తన పనిలో తాను లీనమయ్యాడు ఆయన. స్లిప్పు వంక చూశారు శివరామయ్య గారు. అందులో 2 అంకెలున్నాయి. మొదటిది రిజిస్ట్రేషన్ నంబరు, రెండోది చెల్లించాల్సిన ఫీజు. అతని నవనాడులు ఒక్కసారి కృంగిపోయినట్లయ్యాయి. ఆ అంకె 680. శివరామయ్య గారికి ఒక్క క్షణం అంతా అయోమయమైపోయినట్టు తోచింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, లేదా తన లెక్కైనా తప్పై ఉండాలి అనుకున్నారు. ఇది జూనియర్ ఇంటర్మీడియట్కి కట్టాల్సిన ఫీజేనా అడిగారు అనుమానంగా. అన్నాడతను తలెత్తకుండానే.
మరి మీరిచ్చిన ప్రాస్పెక్టస్ ప్రకారం 180 అవుతుంది కదా. ఈ మారు వృద్ధ జంబూకం కుందేలు పిల్లవైపు మృగరాజు చూసినట్టు కోపంగా చూశాడు శివరామయ్య గారి వంక. అవునండి, ఫీజు 180, కాలేజీ బిల్డింగ్ ఫండ్ 500, డొనేషన్ల విషయం ప్రాస్పెక్టస్లో ఉండదు కదా అన్నాడు అతి సౌమ్యంగా మారిపోతూ. మరి డొనేషన్ చెల్లించకపోతే? అమాయకంగానే ఉంది ఆ ప్రశ్న. ఈ కాలేజీలో చేరాలంటే అది చెల్లించాల్సిందే. జవాబు మాత్రం కరుకుగా ఉంది. శివరామయ్య గారికి ఏం చేయడానికి పాలుపోలేదు. గది బయటకొచ్చేసి ఆవరణలో నీడనివ్వకుండా ఎత్తుగా పెరిగిన అశోక చెట్ల దగ్గర నిలబడ్డారు. పూర్వం తను చదువుకున్న స్కూల్లో ప్రహరీ గోడంచున మామిడి, సపోటా, జామీ మొదలైన ఫలవృక్షాలుండేవి. అవి పిల్లలకు పళ్ళనిచ్చేవి, నీడనిచ్చేవి. ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి. నాగరికత ప్రబలిపోయింది. కాగితం పూల అందాలే నిజమైన అందాలయ్యాయి. ఈ నీడనివ్వని నిరుపయోగమైన చెట్లలాగే ఈ అందమైన ఎన్నో అంతస్తులున్న కాలేజీలు కూడా విద్యను అర్థించే సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయా అనిపించింది. అదే నిజమైతే విద్యకు డబ్బు విలువ కాక మరేముంటుంది? విద్యను బోధించే ఒక ఉపాధ్యాయుడై ఉండి కూడా తన వంటి వారు దానిని సమర్థించి సహించాల్సిందేనా? ఆయన మనస్సులో గాంభీర్యం, హృదయంలో నిబ్బరం, ధైర్యం ఒక్కమారు నిండుగా తొణికిసలాడాయి. అంతే, మరుక్షణంలో ఆయన ప్రిన్సిపల్ గారి రూంలో ఉన్నారు. యాస్ కమిన్ అని లోనికి ఆహ్వానించి కూర్చోమని కుర్చీ చూపించారు ప్రిన్సిపల్ గారు. కుర్చీలో కూర్చుంటూ ఆయన వంక చూశారు శివరామయ్య గారు. వయస్సు 55 ఉండొచ్చు. ఎర్రగా దృఢంగా ఉన్నారు. నెరసిన క్రాఫింగు, నుదుట విభూతి, తెల్లని పంచ, లాల్చి కండువాలో హుందాగా ఉన్నారు. తన ముందున్న అప్లికేషన్ల మీద సంతకాలు చేసి పంపేసి, చెప్పండి అంటూ శివరామయ్య గారి వైపు చూశారు. మా అబ్బాయి శ్రీనివాసుని మీ కాలేజీలో చేర్పిద్దామని వచ్చాను. 10th లో 86% మార్కులు వచ్చాయి. మీరు ఎన్నిక చేసిన మెరిట్ లిస్టులో 4వ వాడు. వెరీ గుడ్, చేర్పించండి. ఫీజు కట్టేశారా? బిల్డింగ్ ఫండ్ 500 రూపాయలు కంపల్సరీగా కట్టాలంటున్నారు. నేనందుకు ప్రిపేర్ అయి రాలేదు. మీరు అనుమతిస్తే ప్రస్తుతం ఫీజు మాత్రం కట్టగలను అన్నారు. ప్రిన్సిపల్ గారు ఆశ్చర్యంగా చూశారు. ఆయనకి ఈ కేసు కొత్తదిగా అనిపించింది. ఫీజు ఎంతంటే అంత, ఎప్పుడంటే అప్పుడు క్యూలో నిలబడి కట్టేవారే కానీ ఇలా కట్టలేనని చెప్పేవారు ఇంతవరకు తారసపడలేదు ఆయనకి. చూడండి సార్, ఈ కాలేజీ స్థాపించి 5 ఏళ్లయింది. ఇంత తక్కువ వ్యవధిలోనే విద్య చేత, క్రమశిక్షణ చేత మంచి కాలేజీ అని పేరు సంపాదించుకుంది. ఒక మంచి విద్యా సంస్థను అభివృద్ధి పరచడానికి సహృదయులైన మీ వంటి వారి సహకారం లేకపోతే ఎలాగండి అని ప్రశ్నించారు. నిజమే, విద్యాసంస్థను అభివృద్ధి చేయడానికి అందరూ సహాయ సహకారాలను అందచేయాలి. కానీ అది నిర్బంధంగా కాకుండా సహకరించే వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కొన్ని కాలేజీల్లో డొనేషన్లు తీసుకుంటున్నారని నేను విన్నాను. కానీ మెరిట్ విద్యార్థుల నుండి కూడా ఇంత ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని ఊహించలేకపోయాను. నా మటుక్కు నాకు కేవలం ఫీజులు చెల్లించి పుస్తకాలు కొని చదివించడమే గొప్ప. కాకుంటే కాస్త వ్యవధి తీసుకుని శక్త్యానుసారం విద్యాసంస్థకు తోడ్పడగలను. మీకు తెలుసు ఈ దేశంలో స్కూల్ మాస్టర్ ఎంత స్థితిపరుడో. నేను స్కూల్ మాస్టర్ని. నా గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారనే మిమ్మల్ని కలుసుకున్నాను అన్నారు శివరామయ్య గారు. ఒక్క క్షణం ప్రిన్సిపల్ గారు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అన్నారు, చూడండి మాస్టారు, మీకీ పాటికి విద్యాసంస్థల నిర్వహణలోని లోటుపాట్ల గురించి తెలిసే ఉండాలి. మాదో రకంగా ప్రైవేట్ సంస్థే. ప్రభుత్వం గుర్తించిందే గాని నిధులు ఇవ్వడం లేదు. అంచేత ఫండ్స్ సమకూర్చుకోవడం తప్పనిసరవుతోంది. మీ అబ్బాయి లాంటి తెలివైన విద్యార్థి మా కాలేజీలోనే చదవాలి. చదివి గొప్పవాడు కావాలి. మీకు మాకు పేరు తేవాలి. అందుకోసమైనా మీరు ఈ ఖర్చు పెట్టక తప్పదండి. అయితే ఇక్కడ మీరొక్క సంగతి గుర్తించాలి. నిర్బంధంగా ఫండ్ వసూలు చేస్తున్నామని దీన్ని మీరొక వ్యాపార సంస్థగా భావించకండి. ఇక్కడ సీటొచ్చిన విద్యార్థి తప్పకుండా ఏ ఇంజనీరో, డాక్టరో, సైంటిస్టో, కలెక్టరో అయి తీరుతాడు. ఆ గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవడానికే ఎంతమంది ఫండ్ పేరిట సీటు కోసం వేలకు వేలు గుప్పిస్తామన్నా
మేము తెలివైన విద్యార్థులనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆలోచించండి, పిల్లల అభివృద్ధి కోసం, చదువు కోసం మనం కొన్ని కష్టనష్టాలను భరించక తప్పదు అంటూ ఆగారాయన. అది ఒక చిన్నపిల్లాడికి చేసిన హితబోధలా ఉందే గాని ఒక కాలేజీ ప్రిన్సిపల్ ఒక విద్యార్థి తండ్రితో మాట్లాడినట్టు లేదనిపించింది శివరామయ్య గారికి. ఎన్ని కారణాలున్నా డొనేషన్ రూపంలో తను 500 రూపాయలు కట్టడం అసంభవం. తలకు మించిన పని. కట్టకపోతే పని అయ్యేట్టు లేదు. ఏం చెయ్యాలి? జరిగేదేదో జరుగుతుంది అంచేత మనసులోని మాటను దాచుకోవాలనుకోలేదు. చూడండి సార్, నా గురించి చెప్పుకోవడం కాదు గాని 2 ఏళ్ల క్రితం ఉత్తమ ఉపాధ్యాయ బిరుదాన్ని ప్రభుత్వం నుంచి అందుకున్నవాణ్ణి. చదువు చెప్పడమే గాని దాని ద్వారా డబ్బు సంపాదించాలన్న కోరిక లేనివాణ్ణి. డబ్బే జీవితానికి ముఖ్యం కాదనుకున్నవాణ్ణి. మధ్యతరగతి కుటుంబీకుణ్ణి. మనమంతా సరస్వతీ పుత్రులవని నమ్మినవాణ్ణి. ఆ దృష్టితో చూసైనా మీరు నా అభ్యర్థనను మన్నించాలి. కేవలం డొనేషన్ కట్టలేదన్న కారణంగా ఒక మంచి విద్యాసంస్థ ఒక తెలివైన విద్యార్థిని వెనక్కు పంపేయడం న్యాయం కాదు. విద్యాలయాలు తెలివైన పేద విద్యార్థులకు చేయూతనివ్వాలి. డబ్బుంటేనే చదువు అన్న అపోహను పోగొట్టాలి. మీరు మార్కులకే ప్రాధాన్యం ఇస్తారని, ఇక్కడ సీటు ఖాయమని మరో చోట దరఖాస్తు చేయలేదు. నా అసమర్థత కారణంగా విలువైన వాడి సంవత్సర కాలాన్ని వృధా చెయ్యలేను. మీరు మన్నిస్తే ఏ బాధలైనా పడి ఓ 200 మీ ఫండుకి చెల్లిస్తాను. ఓ నెల గడువు ఇవ్వండి అని సమాధానం కోసం ఆత్రంగా ప్రిన్సిపల్ గారి ముఖంలోకి చూశారు. ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదాయన. ఆ తర్వాత దించిన తలను ఎత్తకుండా అన్నారు, మాస్టారు, ఎంత ప్రిన్సిపల్నైనా, ఎన్ని వ్యక్తిగత అభిప్రాయాలున్నా నేను ఉద్యోగిని. మీ అభిప్రాయాలలో కొన్నింటితో నేను ఏకీభవిస్తాను. కానీ కొన్ని కారణాల చేత నేను అశక్తుణ్ణి. నా చేతిలో ఉన్నది నేనొక 50 రూపాయలు తగ్గించగలను. మీకోసం ప్రత్యేకించి 2 రోజులు గడువు ఇవ్వగలను. అంతే నేను చేయగలిగింది. మీ వాడికి మంచి భవిష్యత్తు కలగాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ తన పనిలో తాను లీనమయ్యారు. నిస్సహాయంగా లేచి బయటకొచ్చేశారు శివరామయ్య గారు. ఇల్లు చేరిన శివరామయ్య గారి మనసులో లేదు. జరగకూడదేదో జరిగినట్టు భావించారు. ఓటమితోనూ అవమానంతోనూ కుంచుకుపోయారు. మరి ఏడాది కాలేజీలో చేరేది లేదా నాన్నా అడిగాడు శ్రీను కాలేజీ గడప దాటుతుంటే. వాడి 2 కళ్ళలోనూ సుళ్ళు తిరుగుతున్న బాధను చూడలేకపోయాడు. తను ఏం చెప్పగలడు? ఎలా ఓదార్చగలడు వాణ్ణి? మౌనమే అన్నిటికీ సమాధానం. సాయంకాలం వరకు ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరెవరినో కలుసుకున్నాడు. మనసు మరింత బరువెక్కిందే గాని తేలికవలేదు. ఆకలవడం లేదని అన్నం కూడా మానేసి మంచం మీద మేను వాల్చాడు. అప్పుడాయన మదిలో పెద్ద కొడుకు కృష్ణమోహన్ మెదిలాడు. లేచి డైరీలో దాచిన కొడుకు రాసిన ఉత్తరాన్ని మరొక్కమారు తీసి చదవడం మొదలుపెట్టారు. నాన్న, మీకో కొత్త సంగతి తెలియచేయాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎన్నాళ్లుగానో మీరు అమ్మ నా పెళ్లిని గురించి ఆలోచించమని రాస్తూ వచ్చారు. పెళ్లిని గురించి నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి కనుకనే ఇన్నాళ్ళు మౌనం వహించాను. నాకు అన్ని విధాలా నచ్చి నా ఆలోచనలకు సరిపోయే అమ్మాయి తారసపడక మీకు నేనేమీ జవాబు చెప్పలేదు. ఇప్పుడు తారసపడిందనే అనుకుంటున్నాను. వాళ్లది మన ఊరే, మనవాళ్లే, చదువు సంస్కారము ఉన్న కుటుంబమే. మీరు అంగీకరిస్తే ఆ అమ్మాయిని మీకు చూపించడానికి వచ్చే వారం వస్తాను. ఏమైనా మీ నిర్ణయమే తుది నిర్ణయం. మీ కృష్ణ. ఉత్తరం చదివిన శివరామయ్య గారి మనసులో ఆనందంతో పాటు ఒకంత గర్వం కూడా చోటు చేసుకుంది. నా పిల్లలు రత్నాలు, పెద్దల మాటలకు విలువనిచ్చే సంస్కారులు అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో మరో ఆలోచన కూడా మెరుపులా మెరిసింది. అవును, వచ్చేది రేపేగా. శ్రీను విషయమై వాడొక పరిష్కారాన్ని ఆలోచించకపోడు అనుకున్నారు. ఆ సమయంలో ఆయన దృష్టి ముందు గదిలో చాప మీద బోర్లా పడుకున్న శ్రీను మీద పడింది. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వెక్కుతున్నాడు వాడు. శివరామయ్య గారి మనసు ఒక్కసారి ద్రవించిపోయింది. లేచి కొడుకు దగ్గరికి వెళ్ళి వాడి తల నిమురుతూ, ఒరేయ్ శ్రీను,
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ చదువు మాత్రం ఆపేయంలేరా, నన్ను నమ్ము అన్నారు. శ్రీను తలెత్తి ఆయన ముఖంలోకి వింతగా చూశాడు. వాడి కళ్ళలో ధారాపాతంగా నీళ్లు. అవునరా, నన్ను నమ్ము అంటూ తన కళ్ళల్లో తిరుగుతున్న నీటిని ఆ పసివాడికి చూపించడం ఇష్టం లేక గిరుక్కున వెనుదిరిగి వచ్చేశారు. ఆ రాత్రి కలత నిద్రే అయింది. మర్నాడు ఉదయం ట్రైన్లో వచ్చాడు కృష్ణమోహన్. ఇంట్లో మార్పు లేకపోయినా మనుషుల్లో కొత్తగా వచ్చిన గాంభీర్యాన్ని పసిగట్టాడు. చెల్లెల్ని చాటుగా పిలిచి విషయాలని సేకరించాడు. ఆర్థిక పరిస్థితులు చెల్లెల ద్వారానే తెలుసుకుంటాడతడు. ఎంత ఇబ్బందొచ్చినా తండ్రి తనతో డబ్బు ప్రస్తావన తేడని అతనికి బాగా తెలుసు. అందుకే పరిస్థితిని బాగా అర్థం చేసుకుని మధ్యాహ్నం భోజనం అయ్యాక తండ్రి గదిలోకి వెళ్ళి ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అప్పుడే నీకెట్లా తెలిసిందిరా విషయం అన్నట్టు చూశారాయన కొడుకు వైపు. శ్రీను చదువు విషయమై మీకు సమస్య ఏమీ లేదు నాన్న. ఇక్కడ కాకపోతే వాడు నా దగ్గరుండి చదువుతాడు. ఇవాళ కాకపోయినా మరో సంవత్సరం పోయాకైనా మీరంతా నా దగ్గరకు వచ్చేసేవాళ్లేగా. అనవసరంగా మనసు పాడు చేసుకోకండి అంటూ ఎంతో తేలిగ్గా ఆ సమస్యను పరిష్కరించేసిన కొడుకు వైపు చూస్తూ మాటలు రాని బొమ్మల్లే ఉండిపోయారు శివరామయ్య గారు. గుమ్మంలో అడుగు పెడుతూనే పెళ్లి కూతురు తండ్రిగా పరిచయమైన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోలేదు శివరామయ్య గారు. ఆయన ప్రిన్సిపల్ గారు. కానీ ప్రిన్సిపల్ గారు మాత్రం ఒక్క క్షణం మాటలు రాని పరిస్థితిలో కొయ్యబారిపోయి తర్వాత తేరుకొని పశ్చాత్తాపపడి వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. పెళ్లి చూపుల ఏర్పాట్లు ఘనంగానే ఉన్నాయి. చూపులు పలహారాలు అయ్యాక మధ్యవర్తిగా ఉన్నాయన మధ్యలోకొచ్చి పెళ్లి కూతురు అన్నదమ్ముడు పెళ్లి కొడుకు స్నేహితులు కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంతకు ముందే చూసుకుని ఇష్టపడ్డారు కాబట్టి వారిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నంలో మిగతా విషయాలు మాస్టర్ గారు నిర్మోహమాటంగా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు. ఇందులో ఇంకా మాట్లాడేదేముంది అన్నారు శివరామయ్య గారు. ఆ మాటకు ప్రిన్సిపల్ గారు కృష్ణమోహన్ ఆయన వంక అదోలా చూశారు. అది కాదు మాస్టారు, పిల్లలు ఎలాగో ఇష్టపడ్డారు కాబట్టి కట్న కానుకల విషయం మీరు తేలిస్తే ముహూర్తాలు పెట్టుకుందాం. అబ్బాయి ఉద్యోగ యోగ్యతలను బట్టి 15,000 వరకు కట్నం ఎవరైనా ఇస్తారు. కానీ నాకంత శక్తి లేదు. 10,000 ఇచ్చి పెళ్లి చేయగలను. మీరు అంగీకరిస్తే అది మా అదృష్టమే అన్నారు ప్రిన్సిపల్ గారు ఆయన వైపు ఆశగా చూస్తూ. శివరామయ్య గారు అతని కళ్ళలోకి చూశారు. అభ్యర్థిస్తున్నట్టున్నాయి ఆ కళ్ళు. కొడుకు వైపు చూశారాయన. నాకు నచ్చింది, కానీ మీ నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టున్నాయి అతని చూపులు. ఇవి జీవితాలు బావగారు. ఇందులో వ్యాపార సరళిలో డబ్బు ప్రసక్తి రాకూడదు. నేను నా కొడుకుని నా బాధ్యత మేరకు చదివించి పెద్దవాణ్ణి చేశాను. వాడు అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం వచ్చింది. నాకు ఓ ఆడపిల్లుంది. కానీ కూతురి పెళ్లి కొడుక్కి తీసుకున్న కట్నంతో చెయ్యాలన్న ఊహ నాకు లేదు. ఎవరి జీవితాలు వారివి. డబ్బవసరం ఎంతున్నా వాడి ఇష్టాన్ని కాదనలేను. మీ అమ్మాయి వాడు కోరుకున్న జీవిత భాగస్వామి. జీవితాలకి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవిత సర్వస్వము కాదు. నా ఈ అభిప్రాయంలో ఎప్పుడూ మార్పు రాదు. ముహూర్తాలు పెట్టించండి అంటూ లేచారు. అందరి ముఖాల్లోనూ ఆనందం తాండవించింది ఆ క్షణంలో. మర్నాడే ముహూర్తాలు పెట్టించుకొచ్చి శివరామయ్య గారిని ఏకాంతంగా కలిశారు ప్రిన్సిపల్ గారు. నన్ను క్షమించండి మాస్టారు. అభిప్రాయాలు ఎన్నున్నా మీలా పాటించడం చేతకాలేదు ఇన్నాళ్ళు. మనుషులలోని విజ్ఞానాన్ని మంచితనాన్ని డబ్బుతో కొలవలేమన్నది నిజం. నేనా రోజు ఆ స్థానంలో ఉండి అలా జవాబు చెప్పినందుకు సిగ్గుపడుతున్నాను. జీవితం అనే చదువులో ఈనాడు మీ దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను. నా అభిప్రాయాలను నేను గౌరవించే స్థితికి ఎదగాలని నిశ్చయించుకున్నాను. అందుకే నేను ఆ కాలేజీ ఉద్యోగానికి రాజీనామా చేశాను. నమ్మలేనట్టు అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు శివరామయ్య గారు. ఆయన నయనాలు శాంతిగా కాంతిగా మెరుస్తున్నాయి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత
శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ ఓనమాలు విన్నారు. కథాకాలం 1985 సంవత్సరం. ఆంధ్ర సచిత్ర వారపత్రిక దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ ఇది. నాటికగా మలచబడి శ్రీ కొండవలస లక్ష్మణరావు గారి దర్శకత్వంలో ప్రదర్శించబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.